మనం ఇందాక నమస్తే తెలంగాణలో చూసిన విజువల్ ఇది. ఇప్పటివరకు ఇంకా 34,039 పంటలు రానటువంటి పరిస్థితి. ఇంకోటి ఈ ఏదైతే ప్రాంతాలకు కూడా శాస్త్రి గారి పాలన మీద కూడా రుణాలు తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా పంట రుణాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఆ పంట రుణాలు తీసుకున్నట్లయితే ఇప్పటికి కూడా వాళ్ళకు పంట రుణంపై రుణమాఫీ అయినటువంటి అవకాశం ఉంది. కానీ దీనిని సమదృష్టితో కాకుండా ఎవరైనా కుటుంబ నేపథ్యాన్ని కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి ఎంత సభ్యులున్నా ఎలాంటి ఆక్షన్ లేకుండా పంట రుణాన్ని మాఫీ చేయాలి. లేదా 2 లక్షల పైన ఎక్కువగా అప్పు తీసుకున్నా కానీ ఆ కుటుంబ తీసుకుని 2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తున్నారు. అది ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ అప్లై ఏంటుందో వాళ్ళు కట్టుకున్న అప్పు నుంచి దూరం కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి మానవతా ఉద్దేశంతో రైతుల యొక్క పక్షపాతిగా ఉండి రైతును రాజుగా చేసే విధంగా మన కాన్సెప్ట్ తీసుకున్నాం. కాబట్టి దీన్ని వెంటనే మీరు అసెంబ్లీలో ప్రస్తావన తీసుకొస్తూ ఈ కార్యాపన చేయకుండా పంట రుణాన్ని మాఫీ చేసే విధంగా మీరు ఖచ్చితంగా మాఫీ చేయాలి. ఇప్పటికే ఇప్పుడు 4వ విడతలో ఆదిలాబాద్ జిల్లాకి 6,607 మందికి వచ్చింది. కానీ ఇది ఇప్పటి వరకు కూడా వ్యవసాయ శాఖ వాళ్ళకి అప్రూవల్ కూడా చేయలేదు. అప్రూవల్ చేయకపోతే మనందరికీ కూడా మాకు వచ్చినాయని చెప్పేసి ఇది పేరు ద్వారా రైతాంగానికి కూడా వెళ్ళిపోతుంది. ఈ 6,600 మంది 6,600 మందికి కూడా 2 లక్షల పంట రుణాన్ని వెంటనే మాఫీ చేసే విధంగా ప్రయత్నం చేయాలి. ఎలాంటి కూడా రైతులను ఒక విధంగా నిర్బంధం చేసే విధంగా ప్రయత్నం చేయకుండా రైతులకు పంట రుణాన్ని మాఫీ చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో ఏమంటుండు, ఒక ఇండివిజువల్ చూడాలి, కుటుంబంలో 2 ముగ్గురున్నారా చూడకుండా ఇండివిజువల్ చూసి జర రుణమాఫీ అయ్యి అట్లా 2 లక్షల పైన ఉంటే ఏమన్నా 2 లక్షల వరకు మీరైతే రుణమాఫీ అయ్యి కనీసం కొంతన్నా అప్పు భారం తగ్గే అవకాశం ఉంటుంది. 2,50,000, 60, 70, 20, 30 ఇట్లా ఎవరైనా ఉంటే 2 లక్షలు రుణమాఫీ చేయండి కదా. మిగతాదన్న అప్పు కింద రాసుకున్నా లేకపోతే అవి కట్టుమన్నా కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు రైతు. అప్పు కింద రాసుకోవడానికైనా సమ్మతంగానే ఉన్నారు. ఏ రకమైన నిర్ణయం తీసుకున్నారు రైతులందరూ ఎదురు చూస్తున్నారు. కనీసం 2 లక్షలు మీరు చెప్పిన విధంగా మీరు హామీ ఇచ్చిన విధంగా 2 లక్షల రుణమాఫీ చేస్తే చాలు. వాళ్ళకి వేరే ఏం అవసరం లేదు. ఏ రోడ్ల మీదకి వచ్చే రైతులు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు కదా. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అనేటోళ్ళకి ఏ పార్టీ ఉండదు వాస్తవానికి. అయితే పోయిర్రా సరే ఎవడో ఒక పార్టీ వాడు వస్తే మద్దతు తెలిపితే మద్దతు తెలిపవచ్చు కాక 4 కండువాలు వేసుకొని ఎవడన్నా వస్తే రావచ్చు కాక, కానీ రైతులది జెన్యున్ ఫైట్ ఉంటుంది. వాళ్ళకి ఏ పార్టీ ఆ పార్టీ అని ఏముండదు. ఎవడు రుణమాఫీ చేస్తే, ఎవడు రైతుకు సహకారం అందిస్తే, ఎవడు రైతుకు చేయూతనిస్తే వాళ్ళ పార్టీ ఉంటాడు రైతు. సో అది గుర్తుపెట్టుకొని ప్రభుత్వాలు మెదలాలి. సో రైతు రుణమాఫీ అయితే పూర్తి స్థాయిలో కాలేదన్నది వాస్తవం. ఒకరు 70% అయిందంటారు, ఒకరు పూర్తి 100% అయిందంటారు. భారతదేశ చరిత్రలో మేము చేసినట్టు వాళ్ళు చేయాలని ముఖ్యమంత్రి అంటుండు. ఓవైపు రైతులేమో రోడ్ల మీద ధర్నా చేస్తున్న విజువల్స్ కూడా వదిలిపెడుతున్నాం కదా మేము ఇంత క్లియర్గా. ఇంకా కూడా నమ్మకపోతే ఎట్లా? సో ప్రభుత్వం మెడలు వంచే దిశగా వాహిని టీవీ రుణమాఫీపై రణం అనేది కొనసాగుతుంది. వీలైతే రోజు మేము చెప్తున్నాం కదా, ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఉన్నతాధికారులు ఈ వార్త చూస్తుంటే ఒక్కసారి జాగ్రత్తగా వినండి. రైతు రుణమాఫీకి సంబంధించి వాహిని టీవీకి ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. ఒక రకంగా ప్రతిరోజు కూడా వందల ఫోన్ కాల్స్. చాలామంది అన్న ఫోన్ కాల్ ఎత్తలేవని. నేను ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు ఆ జెమినీలా బర్త్డేలకు విషెస్ చెప్పే కాల్స్కి, పాటలు చెప్పే కాల్స్ అన్ని ఫోన్లు వచ్చేటి, ఎంగేజ్ అని అన్ని ఫోన్లు వస్తున్నాయి వాహిని టీవీకి. సో ఈ కేవలం వాహిని టీవీకి ఫోన్ కాల్స్ చేసే రైతులందరికీ ఒక్క పిలుపునిచ్చినామనుకో, మొత్తం నీ అసెంబ్లీ ముట్టడిస్తారా, లేకపోతే నీ ప్రగతి భవన, లేకపోతే ఇంకో భవన ప్రజాభవన ఉన్నాం. వాహిని టీవీ ప్రేక్షకులు ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతాంగం మొత్తం ఒక్కసారి హైదరాబాద్ రోడ్ల మీదకి వస్తే చాలు, మొత్తం స్తంభించిపోతాయి హైదరాబాద్ అంతా. అంతమంది రైతులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ రుణమాఫీ కాలేదని ప్రతిరోజు 100 మంది మొత్తుకుంటుంటే ఫోన్లు చేస్తుంటే కూడా 100% అయిందని ఎట్లా చెప్తాడు రేవంత్ రెడ్డి? ఇగో చూడు, ఏవో స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎవరు చేయనంత రుణమాఫీ చేసినామన్నాడు. అయిపోయా 20,616 కోట్ల రుణమాఫీ చేసినామంటే నువ్వు లెక్కలు చెప్తున్నావు కరెక్టే. ఇంక పక్కకున్న వార్తల సంబంధంగా ఏంది మరి? వీళ్ళంతా కాదా? వీళ్ళని పట్టుకపోయి అసలు వీళ్ళు రైతులా కాదా? వీళ్ళ పాస్బుక్ లేని వీళ్ళ కథాకారిగా మన లగచారాల రైతులం కదా పట్టుకపోయినట్టు వీళ్ళని పట్టుకపోయి చూపెట్టు ఒకసారి. మరి ఏం పని లేక రైతులు ఖాళీ ఉండి రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తున్నారు అనుకుంటారా? ఇప్పుడు సీజన్ మళ్ళీ నీళ్ళు పెట్టుకొని ఇంత వ్యవసాయం ఇంత నాట్లు వేసుకున్న టైము. సో రైతులంతా
మీరు ఇచ్చిన ఒక హామీ వల్ల రైతులంతా మొత్తం పనికి వాసి రోడ్ల బ్యాంకుల చుట్టూ వాని చుట్టూ వీని చుట్టూ రోడ్ల మీద తిరుగుడు ప్రతిరోజు ఈ వార్త చూసుకుంటా ఏమవుతుందో రేపేమంటాడో ముఖ్యమంత్రి ఏమంటాడో ఈ మంత్రి ఏమంటాడో ఆ మంత్రి ఏమంటాడో రైతులంతా ఇళ్ళనే చావాలనా ఏ రుణమాఫీ తప్పితే వేరే అసలు ఎవరైనా అబ్జర్వ్ చేస్తారా రుణమాఫీ అనేది ఒక బ్రహ్మ పదార్థం అయిపోయిందిగా రుణమాఫీ తప్పితే వేరే అంశం లేదు రాష్ట్రంలో అన్నట్టు మొత్తం అందరం దాని చుట్టే తిరగాల్సి దాన్ని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు చేయాలి మరి రైతుల రుణమాఫీ పూర్తిసారి వేస్తే మిగతా అభివృద్ధి మీద వేరే పనుల మీద దృష్టి సారించవచ్చు ప్రభుత్వం అది ఒకటి ఆనే పెండింగ్ పెట్టడం వల్ల రాష్ట్రం అంతా ఇట్లా నాకేమనిపిస్తుంది రాష్ట్రం ఇట్లా ఆల్రెడీ ఒక దగ్గర ఇట్లా ఆగిపోయింది 1 year నుంచి అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే రైతు పొలంలో నాగలి సాఫీగా సాగుతూ ఉంటే రైతు పొలం ఒడ్ల మీద తిరుగుతూ ఉంటే రాష్ట్రం అదే ప్రగతి సాధిస్తున్నట్లు లెక్క రాష్ట్రం ముందడికి పోతున్నట్లు లెక్క రైతు రోడ్ల మీదనో బ్యాంకుల కాడనో ఆడనో ఏడనో ఆగిపోయినంటే రాష్ట్రం ఆగిపోయినట్టు లెక్క రాష్ట్ర ప్రగతి చక్రం ఆగిపోయినట్లు లెక్క రైతులను మొత్తం ఇబ్బందులకు గురి చేసుకుంటే రైతులను మొత్తం టైం వాళ్ళ విలువైన సమయం వృధా చేసుకుంటే వాళ్ళ విలువైన సమయం కాదురా బిడ్డ మన విలువైన సమయం రైతు ఆడ కష్టపడితేనే మనకింత బుక్కడి మెతుకులు వస్తాయి అసలు రైతులను ఇలా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి సో ఆ రైతులకు పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇవ్వకపోతే ఆ సర్కార్ మెడలు వంచేదాకా రైతు రుణమాఫీపై రణం అనేది వాహిని టీవీ చేస్తూనే ఉంటుంది